మనిషి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ పథకం అమలుకు నోచుకోలేదు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ అన్ని పథకాలను అమలు చేశారని, కానీ ఈ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుందని పేర్కొంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెట్టింది. కానీ అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీని గురించి కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు దీని గురించి, వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. అయితే గత ప్రభుత్వం అమ్మ ఒడి అని ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకం ప్రవేశపెట్టింది. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు, ఇవ్వలేదు. అసలు ఏమీ ఇవ్వలేదు. మాకైతే ఆ ప్రభుత్వమే బాగుంది. మాకు అన్నిటికంటే అదే బాగుంది. వచ్చింది చేయూత అన్నీ వచ్చినాయి. ఇంత మట్టికి ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. మరి మాకు మేము ఆశపడి ఓట్లు వేసాము, మళ్ళీ ఏదో చేస్తారని. ఇల్లులు కూడా వచ్చాయి మాకు, మళ్ళీ ఆ ఇల్లులు కూడా పోయినాయి. అవి ఇవ్వలేదు, ఇల్లులు లేవు, ఏమీ లేవు, మళ్ళీ శూన్యం అయిపోయింది. అంటే ఇస్తామని చెప్తున్నారు కదా, ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు చెప్తున్నారు, కానీ ఎప్పుడు ఇచ్చేది ఉంది? ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఇంకా 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 మా బాబులు చిన్న పిల్లకాడి నుంచి ఇప్పటికి 15 సంవత్సరాలు మా బాబుకి 3 సార్లు ఇస్తా అన్నాడు. 3 సార్లు ఇంత మట్టికి లేదు ఇల్లు. అంటే గత ప్రభుత్వమే బాగుందంటారు. బాగుందంటే బాగుంది, అతను ఇచ్చేసేవాడేమో మళ్ళీ గెలిస్తే. ఈ లోపల మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈయన మళ్ళీ లాస్ట్లో అయిపోద్ది. ఆ లాస్ట్లో మళ్ళీ ఆయన ఇస్తానని సరే మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చేస్తుంది. ఓకే, మా బతుకుల మట్టుకు ఇంతే. మా గత ప్రభుత్వంలో అమ్మఒడి పడేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం అనే స్కీమ్ విడుదల చేసింది. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దాని గురించి మీ స్పందన ఏంటి? అవుద్దంట, ఎప్పటికి అవుద్దో తెలవద్దు. అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి తీసుకున్నారా? తీసుకున్నాం. అంటే ఎదురు చూస్తున్నారా ఎప్పుడు వస్తుందా? ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు పడిద్దని ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం అయితే బాగానే ఉందరా, కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ తల్లికి వందనం స్కీమ్ ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? గత ప్రభుత్వంలో ఇద్దరికి తీసుకున్నారు. ఒకళ్ళకి ఇచ్చారు, ఒకళ్ళకైతే టైంకి ఇచ్చారు. టయానికి ఇచ్చేసారు, ఒక్కళ్ళకి మాత్రం టయానికి ఇచ్చేసారు. వేస్తామన్న టయానికి వేసేసారు. గత ప్రభుత్వం అమ్మఒడి వేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం అనే స్కీమ్ ఇచ్చింది. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఎంత ఏమనుకుంటున్నాము? వేస్తామని ఎదురు చూస్తున్నాము. వేస్తామన్నారు కానీ వేసిందేం లేదు. మీకు ఎంతమంది పిల్లలమ్మ? నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. గత ప్రభుత్వంలో తీసుకున్నాం. ఫస్ట్ 15,000, తర్వాత 14,000, తర్వాత 13,000, 13,000 మళ్ళీ 4 సార్లు తీసుకున్నాం. ఈ ఏడు వస్తాయేమో ఎదురు చూస్తాము. నీకు 15,000, నీకు 15,000 అన్నారే కానీ వేసిందేం లేదు. అన్ని పథకాలన్నీ చెప్తూనే ఉంటారు కానీ ఒక్క పథకం కూడా ఇప్పటికేమీ వేసిందేం లేదు. తిరిగి తెలుగుదేశం అని ఓటు వేసాను. నాకైతే కార్డు ఇవ్వట్లేదు. కార్డు కావాలని నేను పెట్టుకుంటున్నానమ్మా. నాకు రేషన్ కార్డు కావాలా. అది. మీ పేరమ్మా? నా పేరు నారాయణమ్మ. నారాయణమ్మ. నాకు రేషన్ కార్డు కావాలా, పింఛన్ కావాలా. నాకు ఈ 2 కావాలా. చేస్తారని ఎంత ఆశతో ఉన్నాను. యాడికి పోయినాక రాలేదు నాకు అంటుండ్రు. కాగితాలు అయితే అన్నీ ఉండేవి నా దగ్గర. అది ఎవరు పెడతారమ్మా? పిల్లలు పెట్టరు కదమ్మా. పని చేయలేకుండా ఇప్పుడు దాకా పని పోయినాక బాగాలేక ఆపేస్తుండా. అది కూలి పని పోతా, పనికి కూడా బాగాలేకుండా పింఛన్ రాలేదు. అది నాకు. వాళ్ళకి తల్లికి వందనం ఏమన్నా పడుతుంది అని చెప్పారు కదా. మా కొడుకు పడద్దమ్మా. కొడుకు మటుకు పిల్లాడికి పెద్ద పిల్లకి పడ్డాయి. గత ప్రభుత్వంలో పడ్డాయి. ఇప్పుడు ఇంకా పడలా. అప్పుడైతే పడ్డాయి. ఒక మనవరాళ్ళకి ఒక ఏడు 15,000, ఒక ఏడు 13,000 ఎంతెంతో పడ్డాయి అంతే. ఓకేనమ్మా, అదే కావాలమ్మా. ఓకే. మా కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అనే స్కీమ్ పెట్టింది. అది ఇంతవరకు అమల్లోకి రాలేదు. దాని గురించి మీరు? కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎన్నో కోట్లు అప్పు చేశాడు. ఆ అప్పు అంతా తీర్చేసరికి ఈ టైం పట్టింది. మీరెవరు
దిగులు చెందని అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ అన్ని బాబు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ నెరవేర్చే సత్తా బాబు గారికి ఉంది. మీరు ఎవరు డిసప్పాయింట్ అవనవసరం లేదమ్మా. నెక్స్ట్ వచ్చేది తల్లికి వందనం వేస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనానికి 15,000 వేస్తానని చెప్పింది. అది ఇంతవరకు రాలేదని మహిళలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సూపర్ 6 పథకాలను అయితే అమల్లో చెప్పినారు. అదేవిధంగా గ్యాస్ బండలను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి చేసుకురావడానికి కొంత టైం పడుతుంది ఎవరికైనా. ఈ ప్రభుత్వంలో తొందరగానే అవుతుందని అందరం ఆశిద్దాం. చెప్పమ్మా, నీకు గత ప్రభుత్వంలో జగన్ అమ్మఒడే వేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం చెప్పింది. అది మీకు వస్తుందమ్మా? రావట్లేదు. మీరు ఎంతమంది అమ్మా? మీరు ఎంతమంది చదువుకుంటున్నారు? ముగ్గురికి రావట్లేదు. ముగ్గురికి రావట్లేదు. వందనం పథకం ప్రవేశపెట్టింది. అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. మీకు 3 పిల్లలు కనిపిస్తున్నారు. ఎవరికైనా అది ఇంకా రాలేదు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? లేదు, జగన్ గారు ఉంటే అప్పుడు వచ్చింది ఒకసారి. ఎప్పుడు ప్రస్తుతానికి రాలేదు. వస్తే వస్తుంది, ఇంకేం చేస్తామన్నా. అదే 3 పిల్లలు ఉన్నారు, ఇబ్బందిగా ఉంది. 2 పూట బిజినెస్ చేస్తున్నా, అప్పుడు కూడా సరిపోవట్లేదు. మన రోడ్లోనే ఉంటున్నా. కొంచెం సాయం చేస్తే అప్పుడు బాగుంటుంది. చదువుకుంటే బాగుంటుంది. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం అనే స్కీమ్ ప్రవేశపెట్టింది. కానీ అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీని గురించి మహిళలు ఏమనుకుంటున్నారని వారి అభిప్రాయాలు సేకరించడం అయితే జరిగింది. దీని గురించి కొంతమంది అయితే మహిళలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అయితే మాకు 4 సంవత్సరాలు టంచన్గా అమ్మఒడి పథకం వేసేసింది. కానీ ఈ ప్రభుత్వం చెప్పింది, కానీ 7 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా ఇంతవరకు అతిగతి లేదు, అమలుకు నోచుకోలేదు. అసలు వస్తుందో లేదో అనే నమ్మకం మాకు పోయిందని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే గత ప్రభుత్వం 2కే ఇచ్చింది, ఈ ప్రభుత్వం అయితే ఇంట్లో 3 ఉన్నా ఆ 3కి 15,000 చొప్పున వేస్తాము అని చెప్పింది. మాకు ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వమైనా తన పథకాలతో ఆసరాగా ఉంటుందని చాలా ఎదురు చూసాము. కానీ ఇంతవరకు ప్రభుత్వం అమలుకు అంటే పథకాల అమలుకి ఇంకా నోచుకోలేదు. చాలా బాధల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, పిల్లల చదువులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ పథకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నామని కొందరు అసంతృప్తిగా ఉంటే, కొంతమంది మహిళలు అయితే కెమెరామెన్ సాయితో ఉషా, విజయవాడ నుంచి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.